నిర్మల్ జిల్లా కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టులోకి అధిక వర్షాల వల్ల నీరు చేరడంతో అధికారులు 18 గేట్లు పైకెత్తి దిగువ ప్రాంతాలకు నీటిని వదిలారు. దిగువ ప్రాంతాల గ్రామస్తులకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అయినప్పటికీ అనుకోని విధంగా కన్నాపూర్ గ్రామానికి చెందిన తిప్ప గంగారెడ్డి అనే వ్యక్తి చేపల వేటకు వెళ్లి గత 3 రోజుల క్రితం వరదల్లో కొట్టుకుపోయాడు. వరద గేట్లు ఎత్తినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడే ఉన్నాయి. ఆ వ్యక్తిని ఎందుకు రక్షించలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. నామమాత్రపు గాలింపులు గాలించి చేతులు దులుపుకున్నారని గల్లంతైన వ్యక్తి కూతురు అధికారులను ప్రశ్నించింది. అయితే వెంటనే అధికారులకు సమాచారం తెలిసినప్పటికీ ఎందుకు పట్టించుకోలేదని, మా తండ్రి ఆచూకీ దొరకనట్లయితే ఆందోళన చేస్తామని హెచ్చరించింది. గవర్నమెంట్ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇచ్చేటప్పుడు ఇవ్వాలా సీట్ ఎందుకు ఇవ్వలేరు మీరు? ఇచ్చేటప్పుడు ఇవ్వాలా ఎందుకు ఇవ్వలేదు? ముందు ఇస్తారు. డ్యామ్ గేట్లు ఇచ్చేటప్పుడు ఇవ్వాలా మీరు ఎందుకు ఇవ్వలేరు? వీళ్ళందరూ కొట్టడి అమ్ముతున్నారు. మీరు మా అమ్మ పిసర్ అవుతుంది. మీకేమైనా అర్థమవుతుందా? ఎప్పుడు చూసినా గేట్లు ఇచ్చేటప్పుడు అన్ని విజిల్ ఇస్తారు. ఈసారి ఏం పుట్టింది మీకు? మా నాన్న మంచిగా పొట్టన పెట్టుకున్నారు. మీరు మరి లెంకుతున్నారు. లెంకంగా మరి ఎటో చూడాలా కదా. ఆడి అన్న దొరకాల చెప్తున్నా నేను. గేట్లు ఇచ్చేటప్పుడు విజిల్ ఇస్తారు. ఎప్పుడైనా ఇప్పుడే కాదు ఎప్పుడైనా ఇస్తారు. మీరు ఏంది ఇప్పుడు తీసుకొని మా నాన్న ఎప్పుడైనా బాడీ దొరికేటప్పుడు కొడుకుని మేము చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ వరదలు వచ్చి కొనుక్కున్నాడు మా నాన్న. సడన్లీ వాటర్ బాగా వచ్చి బాడీ కూడా దొరకలేదు. లింక్ కలర్ అని కోరుకుంటున్నాను.